గౌరవ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారికి మరియు మొట్టమొదట అజెండా మనకి ఫస్ట్ అందరూ కాంక్రీట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. సో మనకు జరుగుతూ ఉంది. సో నిన్న చైర్మన్ గారు చెప్పడం ఏంటంటే మంచి మన స్వాములు ఉన్నారు, అక్షర స్వాములు, పండితులు, వేద పండితులు ఉన్నారు. టికెట్ని ప్రవేశపెట్టి దానికి ప్రత్యేకమైన సమయాన్ని కూడా కేటాయించి ఆ సమయంలో మాత్రమే అంతరాలను కలిగిస్తే సామాన్య భక్తులకు ఆ తీరని కోరిక ఏంటంటే తీరుతుంది అనేది మా అందరి ఉద్దేశం. అదేవిధంగా పెద్దమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి వీలు మొత్తాలు. సో బ్రోకర్ వ్యవస్థ కూడా కంట్రోల్ అయితే వాళ్ళు టికెట్ కొంటారు. కనీసం ఆ రకంగా టెంపుల్కి కూడా ఆదాయ వనరుగా ఉండొచ్చు. కొంతమంది హై క్లాస్ పీపుల్ ఒక 2 సర్కిల్ పెద్ద విషయం ఉన్నట్టు కూడా చేద్దాం. 50 రూపాయలు అంత అవుతుంది మనకి. సో వాటిగా ఆ దర్శనం చూసుకుని దర్శనం కలిగించే అవకాశం కలిగించబోతున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత కూడా మంత్రాలయంలో పూజ చేసుకున్నట్టు పని సార్. పూజ ఉంది. మీరు చెప్పినట్టు టైమింగ్ ఆలోచన ఓం గణేశాయ నమః. ఈరోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు పాలక మండలి చైర్మన్ గారు మరియు పాలక మండలి సభ్యులుతో ఈరోజు బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డులో 14 అంశాలు తీర్మానం చేయించుకోవడం జరిగింది. వీటిలో కీలకమైనవి కొన్ని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాణిపాక దేవస్థానంలో అంతరాలయ దర్శనాల మీద కొంత ఒత్తిడి ఉందని తెలిసిందే. సో సామాన్య భక్తులు కూడా స్వామివారిని అంతరాలయంకి వెళ్ళి స్వామివారిని అతని దగ్గరగా చూసే భాగ్యం కలిగించడానికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా అంతరాలయ దర్శనం టికెట్ కూడా ఏర్పాటు చేసి అందరి భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానం చేయడం జరిగింది. దీనికి 500 రూపాయల టికెట్లు పెట్టి టికెట్ ధర పెట్టి వారికి ఒక అభిషేకం ప్రసాదం లడ్డు కూడా ఇచ్చేలాగా తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. అర్చక స్వాములు, వేద పండితులు అందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఎవరైతే కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి పరిచయాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంతరాలయంలోకి వెళ్ళగలుగుతున్నారు. సామాన్య భక్తులు వెళ్ళలేకున్నారు కాబట్టి వారికి అంతరాలయ దర్శనం కల్పించాలంటే ఏకైక మార్గం అంతరాలయ దర్శనం కూడా ఒక టికెట్ ఏర్పాటు చేస్తేనే అది వీలు పడుతుందన్నారు. సో 500 రూపాయలతో టికెట్ పెట్టి దాన్ని పాలక మండలి ట్రస్ట్ బోర్డు తీర్మానం తీసుకున్నాం. దీని పద్ధతి ప్రకారం కమిషనర్ గారికి ప్రతిపాదనలు పంపించి సో ఈ 1 వీక్ లోపల అనుమతి తెచ్చుకొని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని అనుకుంటున్నాం. సో గౌరవ చైర్మన్ గారు ఉభయదారులతో కూడా ఈ విషయం మీద చర్చించడం జరుగుతుంది. సో మరో ముఖ్యమైన అభివృద్ధి పనిలో భాగంగా మనకి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర చాలా ఇరుకుగా ఉంది. భక్తుల రద్దీ పెరిగింది. కార్లు, బస్సులు ఎక్కువైనాయి. మనకు ఆల్రెడీ డార్మెటరీ ఎదురుగా ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ డిమార్కేటెడ్ బస్టాండ్ ఉందో అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్లో అంటే బస్టాండ్ 9 బేస్తో పాటు ఒక డార్మెటరీ, కొన్ని విఐపి రూమ్స్, అదేవిధంగా క్యాంటీను ఇలాంటి ఏర్పాట్లతో భక్తులకి దిగంగానే ఫ్రెష్ అప్ అవ్వడం, డార్మెటరీలో ఉండడం, బట్టలు మార్చుకోవడం అలాంటి ఏర్పాట్లు చేసి సదుపాయాలు కల్పించి 16 కోట్లతో ఎస్టిమేషన్ అంచనాలు తయారు చేశారు. వాటిని కూడా మనం ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ, చైర్మన్ గారు అందరూ కూడా ఆమోదించారు. అదేవిధంగా భక్తులకి ఎక్కడైనా వర్షం పడినప్పుడు తర్వాత ఎండలో కూడా ఇన్సైడ్ ద టెంపుల్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వన్స్ దైవ దర్శనం అయిన తర్వాత బయటికి రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి అద్దాల మండపం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చే వరకు వర్షంలో తడుస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ లైన్ మొత్తం కూడా టెన్సైల్ రూఫింగ్ వేయాలని అనుకున్నాము. సో అది కూడా టెన్సైల్ రూఫింగ్తో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. అదే ఆమోదించారు. దానికి అనుబంధంగా మన రథం పక్కన లేదా స్వర్ణ రథం స్టాండ్ పక్కన కూడా టెన్సైల్ రూఫింగ్తో పబ్లిక్ వెయిటింగ్ ఏరియా పెట్టి అక్కడ
టెలిఫోన్ డిపాజిట్స్ కౌంటర్స్, లడ్డు కౌంటర్స్ కూడా అక్కడికి షిఫ్ట్ చేసి ఒకే ప్లేస్లో టెలిఫోన్ డిపాజిట్ చేయడం, రిసీవ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి వీలుగా సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటే లడ్డు ప్రసాదాలుగా అవి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందని అక్కడ కూడా టెన్సైల్ రిఫింగ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్నదాన భవనం దగ్గర, అన్నదాన భవనం ఎదురుగా భక్తులు కొంతసేపు భోజనం చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేద్దడానికి వర్షంలో తడవకుండా, ఎండకి వెండకుండా అక్కడ కూడా టెన్సైల్ రూఫింగ్ వేసి కొన్ని చైర్స్ వేస్తే అన్నదానం స్వీకరించిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కొద్దిసేపు కూర్చుని వెళ్తారనే ఉద్దేశంతో అక్కడ కూడా టెన్సైల్ రూఫింగ్ సుమారుగా ఇదంతా ఒక 50 లక్షల ఖర్చుతో పెట్టాం. సో అంచనాలు ఇంకా పూర్తి కాలేదు, ఓన్లీ ప్రతిపాదనలు మాత్రం బోర్డు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి కూడా బోర్డు తీర్మానించడం జరిగింది. సో అదేవిధంగా మన చైర్మన్ గారికి ప్రత్యేకమైన ఆఫీస్ లేదు. ఇప్పుడు వారు గెస్ట్ హౌస్లోనే కూర్చుంటున్నారు. గెస్ట్ హౌస్లోనే కింద ఒక రూమ్ని సిద్ధం చేసి చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. సో అప్రోప్రియేట్ ప్లేస్లో చైర్మన్ గారికి కూడా ఒక ఆఫీసు ఉంటే ఆ బోర్డు మెంబర్లకు కానీ వాళ్ళకి కానీ విఐపి గెస్ట్ హౌస్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి విఐపీల యొక్క రాకపోకలకి చైర్మన్ ఆఫీస్ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా సపరేట్గా చైర్మన్ ఆఫీస్ కూడా చేయాలి. దానికి అంచనాలు ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇది ఓన్లీ ప్రతిపాదన మాత్రం బోర్డు నుంచి తీసుకోవడం జరిగింది. సంకటహార గణపతి వ్రతంలో మనము 350 రూపాయలతో టికెట్ తీసుకొని 2 బ్యాచ్లు, ఉదయం ఒక 500 మంది, సాయంత్రం 500 మందితో మనం వ్రతం జరిపిస్తున్నాం. ఈ వ్రతంని ఇక మీదట 3 బ్యాచ్లు చేద్దాం అనుకుంటున్నాము. సో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి, భక్తుల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంది కాబట్టి 3 బ్యాచ్ల్లో కూడా 300, 1500 మందికి మనం పూజ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని 350 రూపాయల నుంచి 500కి పెంచుదామని ప్రతిపాదన పెట్టాం. ఎందుకంటే వాటితో సామాగ్రితో పాటు ఒక మామూలు మనం ఇస్త్రాకు లాంటిది ఇచ్చి దాంట్లో పూజా ద్రవ్యాలు ఇస్తున్నాం. అలా కాకుండా రాగి ప్లేట్ ఒకటి మనం పర్చేజ్ చేసి దాంట్లో మనం అన్ని ద్రవ్యాలు పెట్టుకోవడం వల్ల అక్కడ స్పిల్ ఓవర్ కాకుండా హ్యాండ్లింగ్ ఆఫ్ పూజా ద్రవ్యాలు కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇద్దరిని అనుమతిస్తూ, అంటే ఇప్పుడు 350కి ఒకరిని అనుమతిస్తున్నాము. ఇప్పుడు 500 చేయడం వల్ల భార్యాభర్తలు లేకపోతే ఇద్దరు వాళ్ళు ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా దంపతులు కూర్చుంటేనే అది వ్రతం అంటాం కాబట్టి ఇద్దరికి కలిపి మనం ఇంతకుముందు 2 టికెట్లు తీసుకోవాల్సి వస్తే 700 రూపాయలు అవుతుంది. సో మనం 500కే ఇద్దరిని అలో చేస్తూ ఈ ప్రతిపాదనలు పెట్టాం. దాన్ని కూడా బోర్డు ఆమోదించింది. వచ్చే సంకటహర చతుర్థికి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసి 500 రూపీస్కి దంపతులు అలో చేస్తాం. వారికి అదనంగా ఒక రాగి ప్లేట్ ఇచ్చి కంఫర్టబుల్గా పూజ చేసే విధానాన్ని ఉదయం నుంచి ఒక బ్యాచ్ 9 నుంచి 10, 11కు ఒక బ్యాచ్ అయిపోతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 to 3 కానీ 3:30కి అయిపోతుంది. దర్శనాల్లో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాము. ఇది 10 గంటల నుంచి 11 గంటల వరకు ఉదయం వేళల్లో అంతరాల దర్శనానికి అనుమతిస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 3 to 4 కూడా మనం అంతరాల దర్శనం చేస్తాము. సో వీళ్ళకి నార్త్ నుంచి ఎంట్రెన్స్ ఇచ్చి సపరేట్గా క్యూ లైన్ ఫార్మ్ చేసుకొని అంతరాల దర్శనం చేయించి సులభంగా బయటకు వచ్చేలాగా ఆ టైంలో ఉన్న సాధారణ భక్తులు 150 కానీ 100 కానీ ఫ్రీ క్యూ లైన్స్కి ఇబ్బంది కలగకుండా వీళ్ళని ప్రత్యేకంగా తీసుకెళ్ళి దర్శనం చేయించే ఏర్పాట్లు చేస్తాం. ఈరోజు జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతరాల దర్శన విషయం ఒకటి, నెక్స్ట్ బస్టాండ్, దేవస్థానం బస్టాండ్ ఒకటి, సీఎం రమేష్ గారి గెస్ట్ హౌస్కు ప్లేస్ ఇచ్చేది ఒకటి, ఇంకను చైర్మన్ ఆఫీసు కట్టడం ఒకటి, అభివృద్ధి కార్యక్రమాలు ఫిబ్రవరిలో అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి 50 కోట్ల ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసి అన్నీ ప్రారంభిస్తామని చెప్పి పాలక మండలి తీర్మానాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా భక్తులు, ఉభయదారులందరూ కూడా మాకు సహకరిస్తారని మరీ తెలియజేస్తుంది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మా పాలక మండలి తరఫున, ఈఓ గారి తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మంత్రి రామనారాయణ రెడ్డి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు
మాకు 25 కోట్లు శాంక్షన్ చేసిన దానికి, గెస్ట్ హౌస్కు, కళ్యాణ మండపానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మరొకసారి.